వేణుగోపాల్ గారు వారు అన్నట్లుగా ఒక క్లారిటీ వాళ్ళకు ఉంది అంటున్నారు. సో ఆ క్లారిటీ క్లియర్ అంటే ఏమిటి అర్థం, మీరు ఎలా అర్థం చేసుకుంటారు? అండ్ ఇప్పుడు వారు మీ పార్టీలో చెప్పిన కన్ఫ్యూజన్ గురించి మీరు ఏమంటున్నారు? రఘునందన్ గారు, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు క్లారిటీగానే ఉన్నారు. వీళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు క్లారిటీగా లేదని వీళ్ళు అనుమానం పడుతున్నారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తున్నారంటే, నేను సంక్షేమాన్ని ఇచ్చాను, అభివృద్ధిని ఇచ్చాను, సంక్షేమాన్ని అభివృద్ధి ఎవరికైతే అందుంటుందో వాళ్ళకి నాకు ఓటేయండి అని చెప్పి అడుగుతున్నారు. వీళ్ళు అది అడగడం లేదు. మాకు పవన్ కళ్యాణ్ ఉన్నాడు, బీజేపీ ఉంది, కమ్యూనిస్టులు ఉన్నారు, కాంగ్రెస్ ఉన్నారు, మాకు ఓటేయండి అంటున్నారు. మేము రాజకీయ పార్టీలు నమ్ముకోవాలి. పేదవాడైనా ఎవరి పేదవాడికి సంక్షేమం ఇస్తే, పేదవాడు అభివృద్ధి జరిగితే మనకు మళ్ళీ అవకాశం ఇస్తాడని చెప్పి జగన్మోహన్ రెడ్డి గత 57 నెలలుగా ఈరోజు సంక్షేమాన్ని పెద్ద ఎత్తున 4,50,000 కోట్లు దాంట్లో డిబిటీ నాన్ డిబిటీ ద్వారా ఇవ్వడం జరిగింది. అదే విధంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీకి 2,55,000 కోట్లు ఈరోజు సంక్షేమాన్ని ఇవ్వడం జరిగింది. అదే విధంగా అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగింది. అదే విధంగా మేము ఏం చెప్తున్నామంటే, ఈరోజు మాకు రాజకీయ పార్టీలతో పని లేదు. మాకు ఏ రాజకీయ పార్టీలతో కానీ ఏ రాజకీయ పొత్తులతో కానీ మాకు ఎటువంటి సంబంధాలు వద్దు. మేము ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన సంక్షేమాన్ని అభివృద్ధిని రాష్ట్ర ప్రజల దగ్గరికి తీసుకెళ్లారో అలాంటి ఎమ్మెల్యేని మళ్ళీ గెలిపించుకుంటాము. అదే విధంగా ఏదైతే ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సామాజిక సంబంధించిన వ్యక్తులు నియోజకవర్గంలో బలంగా ఉంటే జనరల్ సీట్లైనా పక్కన పెట్టేసి ఆ నియోజకవర్గంలో ఆ సామాజిక వర్గానికి పెద్దపీట వేయడం జరుగుతుంది జగన్మోహన్ రెడ్డి గారు. అట్లు ముందుకు పోతున్నారే కానీ ఇక్కడ ఏది కానీ ఇక్కడ మరి ఎందుకు ఇన్ని ట్రాన్స్ఫర్లు ఇవన్నీ ఎందుకు సార్? ఇవన్నీ ట్రాన్స్ఫర్లు ఎందుకు? ఇక్కడ వాళ్ళు అక్కడ, అక్కడ వాళ్ళు ఇక్కడ. అదే చెప్తాను. ఈ రోజు మనము ఏదైతే ఎగ్జామ్స్ వస్తుందని ఇంపార్టెంటే కదా చదవాల్సింది, బుక్ అంతా కూడా చదవాలి. బుక్ అంతా చదివితే ఒకటి ఇంపార్టెంట్ లేనివి కూడా మనం వచ్చినప్పుడు రాయేసే పరిస్థితి ఉంటుంది. అట్టా ఇక్కడ మనం సంక్షేమం చేశాము, అభివృద్ధి చేశామని చెప్పేసి తాచారం అవ్వకూడదు. జనాల్లోకి ఎవరైతే ఎమ్మెల్యేలు తీసుకొని పోలేనోడు సంక్షేమాన్ని అభివృద్ధి, అదే విధంగా ఆ నియోజకవర్గంలో ఆ అభ్యర్థిని వ్యతిరేకించే వాళ్ళు ఇట్లా రకరకాల మార్పులు చేర్పులు చేసుకుంటూ ముందుకు పోవాలి. ఈరోజు నేను సంక్షేమం ఇచ్చిన అభివృద్ధి చేశాను కళ్ళు మూసుకొని వెళ్ళిపోవడం కాదు. ఇట్లా మార్పులు చేర్పులు చేసుకొని ముందుకు పోతే మేము 170 టార్గెట్ పెట్టుకోవడం. వీళ్ళలాగా అన్ని రాజకీయ పార్టీలు రాష్ట్రంలో దేశంలో ఉండే అన్ని రాజకీయ పార్టీలు కలిసి వస్తే వీళ్ళు 170 నియోజకవర్గ అభ్యర్థులు పెడతారు. మేము అలా కాదు కదా, ఒక ఫ్యాన్ గుర్తు ఒక వైఎస్ఆర్ పార్టీ కింద 175 నియోజకవర్గ అభ్యర్థులను పెట్టి ఓటు అడుగుతున్నాం. వీళ్ళు 10 రాజకీయ పార్టీలను పెట్టి ఈరోజు 10 రాజకీయ పార్టీలకి 10 ఎమ్మెల్యేలు చొప్పున నిలబడి ఈరోజు ఓటు అడుగుతున్నారు. కానీ మేము లాగా ఒకే పార్టీ ఒకే గుర్తు లాగా వాళ్ళు అడగడం లేదు. ఇంకో విషయం ఏమంటే, ఈ రోజు వీళ్ళు ఏం చెప్తున్నారు, సంక్రాంతి పోతానే మా ఉమ్మడి కార్యాచరణ అన్నారు. అడిగాం ఉమ్మడి కార్యాచరణ ఎక్కడ అంటే, మీకు ఎందుకు చెప్పాలి అంటారు. రాజకీయాల్లో ఉండేటప్పుడు మీరు మమ్మల్ని ప్రశ్నించినప్పుడు మేము కూడా మీరు ప్రశ్నించినప్పుడు సమాధానం చెప్పాలి. అదే విధంగా మేము ఉమ్మడి మేనిఫెస్టో అన్నారు. సంక్రాంతి అయిపోతానే, సంక్రాంతి పోయి నెల అయింది, ఏడాది ఉమ్మడి మేనిఫెస్టో, ఉమ్మడి కార్యాచరణ, ఉమ్మడి సభలు, ఉమ్మడి మేనిఫెస్టోలు అన్నది ఏమీ లేదు. ఉద్దేశము ఈ రోజు వీళ్ళే పవన్ కళ్యాణ్ ఏమంటాడు, చంద్రబాబు నాయుడుతో కానీ నేను కలవకపోతే సీఎం అంటున్నారు. సీఎం కదా దేవుడు ఇరుకు, ఎమ్మెల్యే కూడా గెలిచేది కష్టం రా బాబు అని పవన్ కళ్యాణ్ అంటున్నారు. చంద్రబాబు నాయుడు ఏమంటున్నాడు, 175 నియోజకవర్గంలో నాకు ఒక్కడే సింగల్ అభ్యర్థి పెడితే జగన్మోహన్ రెడ్డి చిత్తుగా ఒకటేస్తాడు, కాబట్టి నాకు పవన్ కళ్యాణ్ అదే విధంగా బీజేపీ అదే విధంగా ఇంకో పార్టీ నాకు పొత్తులతో పోతే తప్ప నేను ముఖ్యమంత్రియో లేదా డిపాజిట్ వచ్చే అవకాశం లేదు అని ఆయన అంటారు. భారతీయ జనతా పార్టీ 0.85% పెట్టుకుని వీళ్ళందరినీ ఆడిస్తారు. మీరు వస్తారా సస్తారా లేదంటే నన్ను చేయమంటారు అని చెప్పి వాళ్ళు బెదిరింపులు. అంటే ఈ లక్ష్యంగా రాజకీయ ప్రయోజనాల కోసమే వీళ్ళు పొత్తులు పోతున్నారు. కానీ ఇక్కడ ఎక్కడ కానీ రాష్ట్ర ప్రయోజనాలు కానీ ఇక్కడ రాష్ట్ర ప్రజల ప్రయోజనాలు కానీ ఎక్కడైనా కనపడతా ఉందా? మేము అదే ప్రశ్నిస్తున్నాం. మేము గత 57 నెలలుగా చేసిన సంక్షేమాన్ని అభివృద్ధి అడిగి ఓటు అడుగుతున్నాం. మీరేం అడుగుతున్నారు? మీరు చేసింది అడగాలి, మేము ఫలానా చేశాం కాబట్టి నాకు ఓటు వేయని అడగాల, లేదా నా వెనకాల ఇన్ని రాజకీయ పార్టీలు ఉంది నాకు ఓటు వేయండి అని అడగాల. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.